హలో అందరికీ, వెల్కమ్ టు MT వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాచ్ మై ఎవ్రీ వీడియో. ఈరోజు మన వీడియోలో మనం మష్రూమ్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేనైతే 2 మష్రూమ్ ప్యాకెట్స్ని అయితే తీసుకున్నాను. ఇవి డిమార్ట్ నుంచి తెచ్చుకున్నానండి. నేను డిమార్ట్లో దీని ప్రైస్ అయితే నాకు 50 రూపీస్ పడిందండి. ఒక్కొక్క దాంట్లో 15 నుంచి 18 వరకు ఉన్నాయండి. అన్ని మీడియం సైజులో ఉన్నాయి. ఇవి ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో కూడా ఉంచినా బ్లాక్గా అయిపోతాయండి. నేను అదే తప్పు చేశాను. చూడండి, అవి కొంచెం బ్లాక్ కలర్లో అయిపోయాయి, కానీ దానివల్ల ఏం కాదు. నేను దీన్ని క్లీన్ చేసుకోవడానికి అయితే ముందుగా నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. దానివల్ల ఏంటంటే పైన ఉన్న డస్ట్ అది క్లీన్ అయిపోతుంది. అది కొంచెం జిగురులా ఉంటుంది కదా, అదంతా పోతుందండి. గోరువెచ్చని నీళ్ళని అయితే నేను వేసుకొని నానబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దానివల్ల ఏమైనా అన్వాంటెడ్గా ఏమైనా ఉన్నా అవన్నీ క్లీన్ అయిపోతాయండి. ఈలోపు నేను ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని, ఒక టమాటో, అలాగే 3 పచ్చిమిర్చిని కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే చూడండి అవి ఎలా క్లీన్ అయిపోతున్నాయో. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. కొద్దిగా వేడి నీటిలో చూసారు కదా, అవి ఎలా పైన ఉన్న లేయర్ అంతా వచ్చేస్తుంది. చూడండి, చూసారు కదా, క్లీన్ అయిపోతుంది. ఆ విధంగా అన్నీ క్లీన్ చేసేసుకోండి. అన్నీ అలానే వాష్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత కట్ చేసుకుందామండి. దానికోసం ప్రత్యేకంగా ప్రెషర్ పెట్టక్కర్లేదండి. ఇవి సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి నార్మల్గా కట్ చేస్తున్నాను. ఒక్కొక్క పీస్ని నేనైతే 5 to 6 వరకు లేదా 4 వరకు చేస్తున్నాను. మరీ చిన్నగా చేయట్లేదండి, ఎందుకంటే తిన్నట్లు అనిపించదు చిన్నగా చేసుకుంటే. ఆ విధంగా చూడండి అన్నీ నేను కట్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో చూడండి, కట్ చేసిన తర్వాత మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుందండి. అది దానికి సంబంధించిందే. దానివల్ల మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదండి. సో మీరేం టెన్షన్ పడద్దు, అది తినొచ్చు. అన్నిట్లో అలానే ఉంటుంది. ఒకసారి చూడండి, అది కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. అదిగోండి, ప్రతి దానికి కూడా అలానే ఉంటుంది. ప్రత్యేకంగా దాన్ని క్లీన్ చేయాలంటే క్లీన్ చేయలేము. అది దానికి స్టిక్ అయి ఉంటుంది గట్టిగా. చేసుకోవాలంటే చేసుకోండి, లేదంటే అది తీసేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఉండడం వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే కొద్దిగా స్మెల్ వస్తుందండి. అది పోవాలంటే మనం అన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. స్మెల్ అనేది రాదు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. చూడండి, ఈ విధంగా నేను అన్నీ కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. మళ్ళీ వీటన్నిటిని ఒక గిన్నెలో వాటర్లో వేసుకొని కొద్దిగా పసుపునైతే వేసుకొని నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కలర్ అయితే ఎంత చేంజ్ అయిందో వేడి నీళ్ళు వేయడం వల్ల. కొద్దిగా పసుపు వేసుకొని కడిగేసుకుంటున్నానండి నేను. అయిపోయిందండి. చూసారా, క్లీన్ అయిపోయినాయి అన్నీనా. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టి వేడి చేశానండి. వేడి చేసుకొని కొద్దిగా కస్తూరి మేతి, కొద్దిగా కరివేపాకు, అలాగే 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 మిరియాలు, ఒక మరాఠీ మొగ్గ, అలాగే చిన్న దాల్చిన చెక్కను కూడా వేసుకుంటున్నానండి. టేస్ట్ మరింత బాగుంటుంది కస్తూరి మేతి యాడ్ చేయడం వల్ల. వేస్తున్నాను చూడండి, ఒక్క నిమిషంలోనే వేగిపోతాయి. అవి వేగిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ క్లిప్ అయితే కట్ అయిందండి. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలండి. అప్పుడే మనకి గ్రేవీ బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి వేరంగా మగ్గుతాయి ఉల్లిపాయలు. సో సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నాను. ఇంకొకసారి మూత పెట్టుకుంటే మనకైతే కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి ఉల్లిపాయలు. చూసారు కదా, ఇప్పుడైతే సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ఏం చేసుకుంటామంటే, నేను ఒకే ఒక టమాటా అయితే తీసుకున్నానండి. ఎక్కువ తీసుకున్న మష్రూమ్ టేస్ట్ పోతుంది. సో నేను ఒక టమాటా తీసుకున్నానండి. దాన్ని కూడా బాగా మగ్గిస్తున్నాను చూడండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఈ టైంలో నేనైతే స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. దానికోసం నేను 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అలాగే 2 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి, చిల్లీ పౌడర్ని. మీకు ఎంత సరిపోతో అంత వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 స్పూన్ గరం మసాలా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తగిన సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈ టైంలోనే బాగా గట్టిగా మెదుముతూ కలుపుకుంటే మనకి గ్రేవీ దిగుతుంది. ఈ టైంలో మనకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చి టమాటా అవన్నీ బాగా కుక్ అవుతాయండి.
ఒక్కసారి మూత పెట్టేసుకుంటే చూడండి ఆయిల్ అంతా దిగి గ్రేవీ అనేది ఎంత బాగా దిగిందో. కస్తూరి మేతి వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ టైంలో మనం తీసుకున్న మష్రూమ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకొని ఆ మసాలాలన్నీ పట్టే విధంగా ఒక 2 మినిట్స్ కలపండి. కలుపుకున్న తర్వాత మనమైతే మూత పెట్టేసుకుంటే మనకి వాటర్ అయితే అవసరం లేదండి, దాంట్లో ఉన్న వాటర్తోనే అలా కుక్ అవుతుంది. ఇంకా మీకు కుక్ అవ్వలేదు అని అనిపిస్తే మీరు ఈ టైంలోని సాల్ట్ అది చూసుకున్నప్పుడు ఒక ముక్క టేస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుందండి పచ్చిదనం అనేది. నాకైతే అలా అనిపించింది కొద్దిగా. నేను ఈ టైంలో ఏం చేస్తున్నానంటే కొద్దిగా బాగా ఉడికించిన తర్వాత ఒక్క చిన్న కప్పుతో అయితే వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు కొంచెం బాయిల్ అవ్వలేదు అనిపించింది. ఒక చిన్న కప్పుతో వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను, మొత్తం 100% ఉడకడం కోసం అండి. ఒక 5 మినిట్స్ అయితే దాన్ని మనం క్లోజ్ చేసేద్దాము. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, దగ్గర పడిపోతుంది. 2 మినిట్స్లో మనకి మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి అయిపోయింది. చాలా టేస్టీగా వస్తుందండి. ఇది చపాతీలో కానీ పరోటాలో కానీ తింటే చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుందండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.